ఏం చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తుండ్రు కోమటిరెడ్డి, ఏం చేస్తుండ్రు? దొంగ చేతిలో తాళం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ ని దోపిడి ఢిల్లీ మీటింగ్ కు. ఇది జరగకపోతే ఏం జరుగుతుంది? మేము ముందే హెచ్చరించినాం. తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ను అడ్వైజర్ గా పెట్టడమే తప్పు అన్నాం. ఈ రోజు మినిట్స్ వచ్చినాక కూడా కన్ను తెరవరా మీరు? ఇలా ఆంధ్రప్రదేశ్ కు కేవలం 531 టీఎంసీలని సిడబ్ల్యూసీ చెప్పింది. మిగతా నీళ్ళని మనమే కదా 1486 లో. మరి ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పటికే కృష్ణా జలాల్లో టీఎంసీల కొద్ది ఇలా తరలించకపోతున్నారు. తాత్కాలిక వాటా 34% కూడా మీరు కాపాడలేకపోతున్నారు. ఇప్పుడు గోదావరిలో ఏమంటుండ్రు? మిగులు జలాలు ఉన్నాయి, నల్లమల్ల సాగర్ తీసుకుపోతామంటున్నారు. అది మళ్ళీ రోజు మాట్లాడితే దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఐ విల్ కన్ఫైన్ ఓన్లీ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళు 531 కాదు 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్ లో మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇదే మీటింగ్ లో టెలిమెట్రీ గురించి వచ్చింది. ఏం రాసిండ్రు? పేజ్ 2 paragraph 7. It would be pursued to wait for the KWD to award, which is likely to define scope of regulation, respective responsibilities of the party states and of the board in relation to any RTDAS or telemetry system. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 18 టెలిమెట్రీలు పెట్టించినాం. ఆ రోజు 18 జాగాలు పెట్టించినాం. రెండో ఫేజ్ లో పెట్టాల్సినటువంటి 9 టెలిమెట్రీలకు కూడా స్టడీ చేసి ఎక్కడ పెట్టాలనో కమిటీ వేసి నిర్ణయించినాం. మీరు వచ్చి మేము టెలిమెట్రీ పెడతాం, ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో తెగ నరికిండు, మేము పెట్టేసినాం టెలిమెట్రీ అన్నాడు. వాడు మన ఢిల్లీ మీటింగ్ లో ఏం చెప్పిండు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా అప్పుడే కూర్చోద్ది అన్నాడు. కూర్చుంటావు? మరి నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలకు వాడుకదొబ్బి అని కూడా లెటర్ రాసిన వాడు. 4.5 కోట్ల జీతాలకు వాడినా టెలిమెట్రీ పెట్టేది లేదని కేఆర్ఎం కూడా రాసినా నువ్వు మాట్లాడు. ఢిల్లీ మీటింగ్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా టెలిమెట్రీ పెట్టేదే లేదని వాడు రాస్తే ఎట్లా పెట్టావు? దాని ఉత్తరం రాస్తావా? దూడు బస్వన లెక్క తలకాయ చెప్తావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు? ఈ మినిట్స్ మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఈ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్ల జీతాలకు వాడుకుంటే సపోర్ట్ చేయవా? అంటే ఇంత దుర్మార్గంగా ఇటు టెలిమెట్రీ విషయంలో కూడా ఇదే మీటింగ్ లో మినిట్స్ లో వస్తే దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు.